తెనాలి ఆంధ్ర ప్యారిస్ లో ఉన్న మా ప్యాలెస్ ఇది, మా అమ్మమ్మ వారి ఇల్లు. స్టార్టింగ్ ఆఫ్ విత్ ఏంటి ఇది పూజిత, మంచూరియా బండి ఉండిద్ది ఇక్కడ. ఓకే, ఇవాళ అయితే లేదు ఎందుకంటే సండే కాబట్టి. సో రోజు మేము ఇక్కడికి వస్తే ఈవినింగ్ స్నాక్స్ మాకు ఇక్కడే. రోజు మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇదే మాకు. మాత్రం తెనాలి వస్తే టేస్ట్ చేయాల్సిందే, పక్కా తినాల్సిందే. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫేమస్ బ్రహ్మాజీ డాక్టర్ క్లినిక్ కూడా ఇక్కడే ఉంది. ఒకప్పుడు ఈ కిందిళ్ళు మేము ఉండేది, ఇప్పుడు రెంట్కి ఇచ్చేసాం. అది హాస్పిటల్గా మార్చేశారు. సో ఇది మ్యాంగో చెట్టు, ఇంకా పెద్దది ఉండేది బట్ అది చచ్చిపోయింది. మళ్ళీ వేసింది మా అమ్మమ్మ, ఊరుకోదు. ఇక్కడ కూడా మొత్తం మొక్కలు ఉండేవి బట్ హాస్పిటల్కి ఇచ్చేసాక అది వాళ్ళు ఇలా చేసేసుకున్నారు. కమింగ్ టు క్లోజ్ అప్ వ్యూ. లోపలికి నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఇది వరకు ఇది పంచలా ఉండేది, మేమందరం ఇక్కడే ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడు సమ్మర్ వచ్చినా ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇది హాస్పిటల్గా కన్వర్ట్ చేసేసారు కాబట్టి స్ట్రెచ్చర్లు, సిలైన్లు అవి ఉన్నాయి. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది. ఇది ఒకప్పుడు కిచెన్ కదా పూజిత? ఎస్. ఉన్నారా? వెళ్ళచ్చా? ఎస్, ఇది ఒకప్పుడు కిచెన్, ఇప్పుడు అది డాక్టర్ రూమ్గా కన్వర్ట్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. ఓకే, ఏమో మరి వాళ్ళు స్టోర్ రూమ్లో కన్వర్ట్ చేసినట్టున్నారు. అండ్ వెనక ఇంకొక రూమ్ ఉంటుంది, అది బయట నుండి చూపిద్దాం. ఇది కూడా మా మావయ్య వాళ్ళ రూమ్. ఇప్పుడు ఇది ల్యాబ్గా కన్వర్ట్ చేసుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ వెనకాల ఏమన్నా చూద్దామా? సందులోకి వెళ్ళి మాకు మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఇంటి చుట్టూతో ఓపెన్ ప్లేస్. మేము వచ్చామంటే ఫుల్ సందడి చేస్తాం. మేము మా మమ్మీ వాళ్ళు 6 మెంబర్స్, 6 to 12 కిడ్స్ వచ్చేవాళ్ళం ఒకటేసారి. జస్ట్ ఇమాజిన్. ఇది లేని చెట్టు అంటూ లేదు. జామకాయ, మ్యాంగో, సపోటా, పపాయ, కరేపాకు, గన్నేరు పూలు, ఇక్కడే మేము ఆడుకునే వాళ్ళం. ఇది మొత్తం చెట్లు ఉండేవి ఈ వెనక అంతా. అంటే ఇప్పుడు హాస్పిటల్కి రెంట్కి ఇవ్వడం వల్ల తీసేశారు కొన్ని, బట్ ఇంకా కొన్ని ఉన్నాయి. సపోటా చెట్టు, ఇది ఈ గన్నేరు పూలు, ఈ కరేపాకు. ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు. ఇది ఒక రూమ్ అద్దెకి ఇచ్చేసారు. ఇది ఒక రూమ్ వెనుక. అటు నుంచి ఈ సందులోకి వచ్చేసాను. ఎటు నుంచి అయినా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ. దట్స్ ద బ్యూటీ. ఎస్. అండ్ ఇది మెయిన్ రోడ్. సో ఎప్పుడు వెళ్తున్నాడు అతనే మా అన్నయ్య. సో ఇది మెయిన్ రోడ్. అండ్ ఈ స్టెప్స్ పై ఇంటికి వెళ్ళటానికి జస్ట్ ఇమాజిన్ ఒక 20-22 ఇయర్స్ బ్యాక్ ఆ పైన కట్టారు మళ్ళీ అమ్మమ్మ వాళ్ళు. కట్టినప్పుడు స్టెప్స్ చూడండి ఎలా పెట్టించుకున్నారు. అప్పట్లోనే చాలా. సరే మరి పైకి వెళ్ళిపోదామా పూజీ? ఎస్, కమ్ లెట్స్ గో. అండ్ ఇలా రాగానే మాకు ఇక్కడ గ్రిల్ ఉంటుంది. అండ్
ఒక 22 ఇయర్స్గా, ఆల్మోస్ట్ 22 కదా అక్క, 22 ఇయర్స్గా మేము ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ ఇది ఉయ్యాల ఉండేది, ఇక్కడ ఉంది. పూజ జరుగుతుంది అని చెప్పి ఉయ్యాల తీసి కింద పెట్టారు. ఇది హ్యాంగ్ చేసి ఉంటుంది. కొన్ని ఫొటోస్ షేర్ చేద్దాం మనం లాస్ట్లో. ఆ ఉయ్యాలలో మేము ఊగి ఊగి కాళ్ళు ఇరగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ మాకు ఎంట్రన్స్లో ఇలా వినాయకుడు అండ్ ఆంజనేయ స్వామి పిక్చర్స్. లోపలికి వెళ్దామా? ఎస్. అండ్ ఇలా రాగానే మెయిన్ ఎంట్రన్స్ హాల్. మా ఇంటి జూనియర్ ఎన్టీఆర్ మిస్టర్ తారక్. వీడియో తీసుకుంటాం. హాయ్ చెప్పు. సే హాయ్. హాయ్ తారక్, హాయ్. సో ఇప్పుడు ఇంట్లో అందరం ఉన్నాము అండ్ కిడ్స్ ఉన్నారు కాబట్టి కాస్త మెస్సీగా ఉంటుంది. ఇట్స్ ఓకే. అండ్ యూట్యూబ్లో జస్ట్ ఫర్ అవర్ ఫ్యామిలీ అంతే. అండ్ ఇది లాంగ్ హాల్. ఇటువైపు ఇంకో పెద్ద ఉయ్యాల. అందరం ఇక్కడ కొంతమంది నించొని, కొంతమంది కూర్చొని ఫుల్ ఆడుకునే వాళ్ళం. అండ్ ఇలా రాగానే ఇక్కడ ఒక రూమ్ ఉంది. పక్కనే ఒక రూము. ఈ రూమ్లో ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్లో ఇది అమ్మమ్మ తాతయ్య ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఆక్యుపై చేశారు. ఇది వచ్చి మా అమ్మమ్మకి మనవరాలు, ఫేవరెట్ మనవరాలు. హాయ్ చెప్పక్క. మనవరాలు వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఇది ఆక్యుపై చేసి స్టడీ రూమ్ చేసుకుంది. అది మనవరాలి కూతురు. అండ్ ఇక్కడ పెద్ద మనవడు ఉన్నాడు. హాయ్ నవీన్ బావా. అండ్ మా సాయి అన్నయ్య ఫేవరెట్ మనవరాలి హస్బెండ్. అండ్ ఇది ఉంది. ఈ కబోర్డు ఒక రూమ్ లో ఉంటుంది. నిజంగా ఓపెన్ చేయవు అంటే మేము యూజ్ చేయట్లేదు కాబట్టి అది అలా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది. కరెక్ట్. ఈ డోర్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఎంట్రన్స్ దగ్గరికి. అండ్ దిస్ ఈజ్ వన్ రూమ్. అండ్ నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ ఒక డోర్ ఉంది. ఇటు నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చో మనం తర్వాత చూద్దాం. అండ్ ఇది ఒక స్టోర్ రూమ్. అండ్ ఇది ఇంకొక రూమ్. ఇది మా పెద్ద అత్తయ్య పెద్ద మావయ్య ఉండేవాళ్ళు. చిన్న మావయ్య. మావయ్య హాయ్ చెప్పండి ఊరికే. మా చిన్న అత్తయ్య హాయ్. అత్తయ్య హాయ్. పెద్ద అత్తయ్య మా ఫస్ట్ పెద్దమ్మ. అమ్మ హాయ్. సెకండ్ పెద్దమ్మ, థర్డ్ పెద్దమ్మ, థర్డ్ పెద్దనాన్న. మాస్క్ తీయ. థర్డ్ పెద్దనాన్న, సెకండ్ పెద్దనాన్న, మా మమ్మీ, మా డాడీ. హోమ్ టూర్. అండ్ ఇటు ఒక రూమ్ ఉంటుంది. అండ్ అలానే సేమ్ ఇటు ఇంకొక రూమ్ ఉంటుంది. ఇటు దేవుడు గది, ఇది పూజా గది. ఎక్కడ చేసి ఉండరు. మా అమ్మమ్మ తాతయ్య, మా తాతయ్య పొద్దునే లేచి పెద్ద పెద్దగా శివ శివ శంకర అని పాట అందుకుంటారు. ఇప్పుడు అన్ని పటాలు లేవు యాక్చువల్గా. ఓకే. అండ్ ఇది మా చిన్న అత్తయ్య వాళ్ళ రూమ్. కొన్ని రోజుల తర్వాత ఇది అమ్మమ్మ తాతయ్య ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు ముందు రూమ్లో నుంచి. అండ్ సీస్ ద రూమ్. ఇక్కడ ఇంకొక బెడ్ కూడా ఉండేది. మేమంతా ఇక్కడే పడుకునే వాళ్ళం కబుర్లు చెప్పుకుంటూ. అమ్మమ్మ ఇక్కడ కూర్చునేవాళ్ళు కదా. అసలు ఈ టీవీలో వచ్చిన అన్ని సీరియల్స్ అన్ని చూసేవారు. ఇక్కడ
ఇది ఓపెన్ చేయగానే వెనక ఉంటుంది ఒక పంచ, పెద్ద పంచ. లిటరలీ ఇక్కడ సమ్మర్లో మేము పరుపులు వేసుకొని, మంచులు కూడా కాదు, పరుపులు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ అలా ఆకాశంలో చూసుకుంటూ. అండ్ ఇది ఇక్కడ తులసి కోట. అమ్మమ్మ రోజు పొద్దున్నే ఇక్కడే పూజ చేసుకుంటారు ఫస్ట్. అండ్ ఇందాక సరిగా కనిపించి ఉండదు కదా, ఇది సపోటా చెట్టు. యాక్చువల్గా లైట్ ఫెయిల్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. కింద కూడా ఒకసారి చూపి, ఇందాక వచ్చింది. అండ్ ఇది మొత్తం పంచ. We had so many memories with this house actually. గుర్తుకొస్తున్నాయో ఇవన్నీ చూస్తే. ఇలా వెళ్ళిపోదాం ఇప్పుడు. ఆ సందులో నుంచి మెయిన్ ఎంట్రన్స్కి వెళ్దామా? అండ్ ఇక్కడ నుంచి అది అటు నుంచి వద్దాం. అండ్ ఇటు నుంచి వెళ్తే డైనింగ్ హాల్ అండ్ కిచెన్ వస్తుంది. అది మళ్ళీ ఎంట్రన్స్ నుండి వద్దాం, ఆ మధ్యలో వే వస్తుంది. అండ్ ఇటు నుంచి ఈ సందులోకి వెళ్ళాలి ఇప్పుడు. అంటే అగైన్ మళ్ళీ బ్యాక్ టు మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచి మళ్ళీ కింద ఎలా చూసారో సందు ఇక్కడ కూడా అలాగే ఉంది. ఈ డోర్ ఓపెన్ చేస్తే హాల్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు ఆల్రెడీ ఈ రూమ్ చూసేసారు. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి వెళ్తే ఏమొస్తుందో చూద్దాం. ఇది తెలుసుకోవాలనుకుంటున్నారా? కిచెన్ అండ్ డైనింగ్. ఇక్కడ రోజు మా అమ్మమ్మ మాకు రకరకాల వెరైటీస్ చేసి పెడుతుంది వచ్చినప్పుడల్లా. ఉల్లిపాయ దోశలు వేసి ఇచ్చేవారు. వావ్, అసలు అమేజింగ్ ఉంటుంది అది అయితే. ఇక్కడైతే ఎక్కడ పుల్లయ్య బూందీ ఉందో ఈ కబోర్డ్స్ లో పుల్లయ్య బూందీ ఉంటుంది. మేము ఎత్తుకొని కొట్టుకొని తింటాం. మా మావయ్య చీరాల నుంచి స్పెషల్ స్వీట్స్ తీసుకొచ్చారు. అండ్ కిచెన్ ఇక్కడ మా మావయ్య మా అమ్మమ్మ మా కోసం చాలా యమ్మీ ఫుడ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ డైనింగ్. అవును, ఇక్కడే కూర్చునే వాళ్ళు తాతయ్య. ఇన్ని మావయ్య తెచ్చే స్వీట్ ప్యాకెట్స్ పొద్దున్నే లేవగానే ఏమనేవాళ్ళు మావయ్య? అండ్ ఈ డోర్ ఓపెన్ చేసి చూపిద్దాం ఎటు వెళ్తాము మళ్ళీ. అండ్ ఇందాక చూపించిన పంచ, వెనక పంచలోకి వచ్చేస్తాం. ఇక్కడ ఒక డోర్ ఉంది కదా, ఇటు నుంచి వెళ్దాం. ఇటు నుంచి వెళ్తే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇది ఒక పిట్ట గోడ. ఈ గోడని దూకేసి మేము ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఆ ఇల్లు ఎవరిది అంటే మా పెద్ద తాతయ్య గారి ఇల్లు. సో పెద్ద తాతయ్య గారి ఇంటికి చిన్న తాతయ్య గారి ఇంటికి ఇట్లా ఒక చిన్న గోడని పెట్టుకున్నారు. దూకేసి వెళ్ళిపోవచ్చు. అంటే మేము కిందకి దిగి మొత్తం అలా చేయాల్సిన అవసరం, మెట్లు దిగి మెట్లు ఎక్కకుండా గోడ దూకేస్తాం. దూకి చూపి అక్క. ఓకే, సో ఇలా మేము చేసింది ఇలా దూకేసి వెళ్ళిపోయే వాళ్ళం. హాయ్, ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాం. అది ఇలా దూకి కూడా ఎన్ని ఇయర్స్ అయిందో. ఎస్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వచ్చేస్తే సేమ్ వెనక వాష్ ఏరియా అండ్ స్లో అక్క వాటర్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ వాష్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ కూర్చొని మాకు బోల్డ్ కబుర్లు, బోల్డ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాకు ఇక్కడికి వస్తే. అండ్ సారీ లైట్ లేదు యాక్చువల్గా, ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ ఇలా వస్తే సేమ్ పంచలోకి వచ్చేస్తాము. ఎటు నుంచైనా ఎటుకైనా తిరగచ్చు. సేమ్ మళ్ళీ అమ్మమ్మ రూమ్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఇది మాకు మెమరబుల్ గది అంటే ఇదే. అమ్మమ్మ తాతయ్య ఎప్పుడు ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇంకొక మంచం ఉండేది, ఇప్పుడు దీవాన్ ఉంది. అక్కడ అమ్మమ్మ అలా కూర్చుంటారు టీవీ చూస్తూ. తాతయ్య కూడా అక్కడే ఉంటారు. మేము రాగానే అమ్మమ్మ మీద పడిపోతాం. అండ్
ఇవి. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. డాబా మీద కూడా మాకు స్టోరీస్ ఉన్నాయి. మీరు లాస్ట్ మనవరాన్ని చూడాలనుకుంటున్నారా? హాయ్ చెప్పు చాసు. ఇది అందరికన్నా అమ్మమ్మ వాళ్ళకి చివరి మనవరాలు, ఇష్టమైన మనవరాలు. ఇక్కడే పుట్టింది కూడా. అమ్మమ్మ దగ్గరే ఉంది, పెరిగింది, ఆడుకుంది, ఎంజాయ్ చేసింది అమ్మమ్మతో. హాయ్ చెప్పు. ఓ అండ్ ఇప్పుడు డాబా మీదకి వెళ్దాం. ఇలా ఇక్కడ నుంచి వచ్చాక చెప్పాను కదా ఇందాక, ఈ డోరే అన్నమాట. మనం ముందు రూమ్లో నుంచి కూడా బయటకు వచ్చేయచ్చు. మరి వెళ్ళిపోతామా? ఎస్. ఈ పైన ఇట్లా ఒక చిన్న తలుపు ఉంటుంది. ఎవరు ఉన్నారు? ఇక్కడ పూజ మనం ఆడిన ఆటలు ఏంటంటావు? 4 స్తంభాలాట. 4 స్తంభాలాట, ముక్కు గిల్లుడు ఆట అనేది కదా. నేను కూర్చొని సున్నం తింటూ ఉంటా. ఇది ఇప్పుడు రీసెంట్గా ఈ 2 రూమ్స్ అనేవి వేశారు. ఇది వరకు ఉండేది కాదు, మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. ఇట్లా ప్రతి పిల్లర్ మీద ఒక్కొక్క చెట్టు పెట్టేస్తుంది అమ్మమ్మ. అండ్ అదిగోండి మ్యాంగో ట్రీ, బోల్డ్ మ్యాంగోస్. ఇక్కడ 4 స్తంభాల ఆట ఆడాం కదా. అవును, ఆ ఫొటోస్ కూడా లాస్ట్లో పెడదాం. అండ్ ఇది మ్యాంగో ట్రీ. ఎన్ని మ్యాంగోస్ అసలు, ఎంత బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక లుక్ ఇద్దామా అక్క, ముగ్గురు తాతయ్య వాళ్ళ ఇల్లు. అండ్ మీకు ఇందాక చూపించా కదా, ఈ లెఫ్ట్లో ఒక బిల్డింగ్ గోడ దూకడం, అది ఫస్ట్ తాతయ్య. అండ్ మీకు ఎదురుగా ఉంది కదా ఈ చెన్నకృష్ణయ్య బిల్డింగ్. అండ్ ఇది అంతా ఒకటే బిల్డింగ్ ఉండేది ఇది వరకు. ఇది సెకండ్ తాతయ్య ఇల్లు. అండ్ మాది థర్డ్ తాతయ్య. ఇప్పుడు మేమున్న ఇల్లు థర్డ్ తాతయ్య. ఓయ్. అండ్ ఇది కింద ఇలా మొత్తం. మనం ఇక్కడ పడుకొని స్టార్స్ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ సైకిల్ తొక్కాం, గుర్తుందా ఇక్కడ లాస్ట్ టైం? ఈ ఎదురింట్లో వాళ్ళతో కూడా మాట్లాడేవాళ్ళు. అండ్ దట్స్ ఇట్. ఇదే హోమ్ టూర్. ఒకటే ఇల్లు. అండ్ ఓకే, హలో. ఇక్కడ నుంచి పడుకొని ఇలా చూస్తుంటే ఏం కనిపిస్తుంది? మూన్, స్టార్స్. అసలు అదొక వేరే లెవెల్ ఫీలింగ్. చల్లగాలి వస్తుంది. సమ్మర్ అయినా కానీ నైట్ అయితే చల్లగాలి వచ్చేది. ఇక్కడ పరుపులు వేసుకునే వాళ్ళం, కూలర్ కూడా పెట్టుకునే వాళ్ళం. రోజు దెయ్యాల కథలు చెప్పుకునే వాళ్ళం. మాక్సిమం దెయ్యం కథలు నవ్యక్కనే. ఇక్కడ ఒక పంతులు ఉండేవారు. రీసెంట్గా ఉన్న ప్రశాంతతని పోగొట్టేవాళ్ళు. పర్వాలేదు. ఇది ఒక బల్ల బాగుండిద్ది, ఇంట్రెస్టింగ్ గా. దీని మీద కూడా పడుకునే వాళ్ళు, పట్టుకునే వాళ్ళు, అయ్యో వేయించుకునే వాళ్ళం కదా. యా ఎగ్జాక్ట్లీ. సమ్మర్ వచ్చిందంటే ఆవకాయ పచ్చడి, వడియాలు అవన్నీ ఇక్కడ ఆరపెట్టే వాళ్ళం. మాగాయ ముక్కలు అన్ని తినేసే వాళ్ళం. సైలెంట్ గా వచ్చేసే వాళ్ళం. అమ్మమ్మ ఏమనదు. వచ్చేసేవాళ్ళం, తినేసేవాళ్ళం. ఇది మా చిన్న తాతయ్య వాళ్ళ ఇల్లు. పెద్ద తాతయ్య వాళ్ళ ఇల్లు. ఈ ఇల్లు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలానే ఉంటుంది కదా, పక్కిల్లు కూడా. ఇక్కడ నుంచి కూడా దూకి వచ్చేవాళ్ళు. ఇక్కడ నుంచి కూడా దూకచ్చు. ఇప్పుడు ఆ ప్రొవిజన్ తీసేసారు. డాబా టు డాబా కూడా మాకు ఉండేది. అండ్ బాయ్ చెప్తారా?